కూలీ చూసి వచ్చానండి, జస్ట్ యావరేజ్ గా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం చాలా లాగ్ అనిపించింది. స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవుతుంది. కొంచెం ఎడిటింగ్ కానీ ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఒక స్మగ్లింగ్, తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది, దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది. అది స్పాయిలర్ అవుతుంది, బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు. ఒక మెషిన్ ఉంటుంది, దాని గురించి ఉంటుంది. నాగార్జున గారు స్మగ్లర్ గా, అదే ఒక సిండికేట్, క్రైమ్ సిండికేట్ విలన్, ఆయన లీడర్ గా ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు, ఇలా రజనీకాంత్ వాళ్ళ ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ. కానీ జైలర్ రేంజ్ ఎలివేషన్ అక్కడక్కడ ఉంటాయి, కానీ జైలర్ కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. అసలు అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. విక్రమ్ చూసాము, అంత ముందు ఖైదీ అవన్నీ చూసాము. లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటర్, కానీ విక్రమ్ కి అయితే చాలా తక్కువ, ఆ మిడిల్ లో ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ క్రైమ్ సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి. స్మగ్లింగ్ గురించి ఉంది, ఓకే అది పెట్టొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు ఒక ఈయన రజనీకాంత్ గారి బ్యాక్ స్టోరీ అని ఒకటి, వీళ్ళు నాగార్జున గారి స్మగ్లింగ్ ఒకటి, శోభిన్ గారి క్యారెక్టర్ ఓవర్ ప్లే అవుతుంది చాలా. అంటే నాగార్జున గారిని మర్చిపోతాం సెకండ్ హాఫ్ వచ్చేసరికి. ఆయన ఉంటారు, బట్ అంత ఈవిల్ గా అనిపించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విలనిజం సెకండ్ హాఫ్ లో మనము అనిపించాం. హీరో కామ్ అయిపోతారు, మళ్ళీ లాస్ట్ కి వస్తారు. మళ్ళీ ఈ అమీర్ ఖాన్ గారిని కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటది, కానీ అక్కడ కూడా చూస్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్ డౌన్ ప్లే అనే చెప్పాలి. ఇంపాక్ట్ అసలు లేదు. ఎందుకంటే అంటే ఆయన ఆరా, ఆయన స్టార్డమ్ ఉంటది. రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటది అంటది, కానీ అంటే ఎందుకు ఉన్నారు వై. నాగార్జున గారి క్యారెక్టర్ చాలా బాగా ఉంది, కానీ అమీర్ ఖాన్, ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందనే చెప్పాలి. సత్యరాజ్ గారు బాగా చేశారు. ఒకటి తక్కువ అయిందండి, కొంచెం నేను అనుకున్న స్థాయిలో లేదు. యావరేజ్ ఉంది సినిమా. మనం మాస్ సలార్ చూసాం కదా, ఇది క్లాస్ సలార్. ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటది అనేది చూపించారు. సేమ్ ఇది కూడా అంతే. ఇది దేశం కోసం, అదేమో మాస్ యాంగిల్. సో స్టోరీలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. సో మాస్ ఆడియన్స్ ని కొంచెం అట్రాక్ట్ చేయలేదు సినిమా. సో బాగుంది, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది, కానీ హాలీవుడ్ సినిమా ఎప్పుడు మాస్ యాక్సెప్ట్ చేయదు కదా. సో యావరేజ్ ఫిల్మ్. డాన్స్, యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మెన్స్ అంతా సూపర్. కథ కొంచెం పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్ గా నాకు యావరేజ్ కనిపించింది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. అంటే ఇది ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయిందంటే కూలీకి వారికి పోటీ అంటున్నారు. మరి కూలీ ఎందో నేను చూడలేదు, వాటిని చూసా. నాకైతే ఇది యావరేజ్ ఉంది. ఒకవేళ చూసిన తర్వాత ఏది పోటీ ఏది నగ్గుద్ది అనేది అప్పుడు తెలుసుకోవాలి. నాగార్జున గారు విలన్ యాక్షన్ సూపర్ ఉంది, చాలా బాగుంది సార్. చాలా మంది చూడొచ్చు సార్, సూపర్ ఉంది. కానీ అంతమంది హీరోస్ పెట్టడం కొంచెం మైనస్ గా ఉంది. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరి హీరో అని. కానీ రజనీకాంత్ సార్, నెక్స్ట్ నాగార్జున సార్, ఇద్దరు యాక్షన్ సూపర్ ఉంది, సూపర్. విలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది, అండ్ సెట్ అయింది. మ్యూజిక్ సూపర్ ఉంది సార్, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అదిరిపోయింది సార్, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు సార్. థ్యాంక్ యూ. 56 సంవత్సరాలు మన ఉపేంద్ర కన్నడలో కాలేజ్ చేస్తుంది. డే 1 వచ్చే 300 కోట్లు కొడుతుంది. ఈ కూలీ అంటే ఇండియానే కూలీ చేసి పడేసింది అనమాట. కరోనా తోటి ఒక ట్విస్ట్ ఇచ్చింది, కరోనా ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాకి ట్విస్ట్ ఇచ్చాడు కరోనా తోటి. ఇప్పుడు ఇండియాకి ట్విస్ట్ ఇస్తున్నాడు మన నాగార్జున. ఇచ్చి పడేశాడు బ్రో. ఈ సుత్తి పట్టుకుంటే చాలు బ్రో, ఇచ్చి పడేశాడు నాగార్జున, చంపి పడేశాడు. ఈ సీన్ చూస్తా ఉంటే నాకైతే మైండ్ బ్లోయింగ్. నాగార్జున కోసం మన ఒక్క తెలుగు ఫ్యాన్స్ కాదు, భారతదేశ ఫ్యాన్స్ మొత్తం నాగార్జున కోసం వెయిట్ చేస్తున్నాడు. నాగార్జున కింగ్, ఎప్పటికైనా కింగే. రజనీకాంత్ ఏమన్నా అన్నారు అనుకో, ఆయన ఎవరున్నారు? మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ అండ్ అనుష్క కూడా ఉందంట. రజనీకాంత్ గారు చెప్పారు, మూవీలో చెప్పారు. ఇప్పుడే వార్ 2 సినిమా చూసి అవుతావు ఎగరాసం కాలర్లో
ఎప్పుతా గుండె కూడా ఇదో ఇప్పేస్తున్నా. చూశాను భయ వార్2 సినిమా ఇదో చూస్తారా, ఇదో పక్క ఇదో బాబా ఏముంది భయ వార్2 సినిమా భయ. 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న నేను థియేటర్ చూస్తాను. నేను నా పర్సనల్గా సినిమా చూశాను, నా జన్మ ధన్యమైపోయింది అంతే. వార్2 సినిమాలో భయ హృతిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న ఇద్దరు గాల్లోనే భయ. ఫైట్లు, డ్యాన్సులు, యాక్టింగ్లు, డైలాగులు అబ్బాబా ఏం చేశారు భయ. ఇద్దరు చేస్తుంటే భయ డ్యాన్సులు, ఫైట్లు చూడడానికి ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక బ్యాట్స్మెన్ అన్ని దాటేసింది అంతే. సినిమా అయితే ఉంది భయ వేరే లెవెల్ అంతే. ఇక సినిమాలో పాటలు ఉన్నాయి భయ, సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్లో అయితే ఒక సాంగ్లో ఖైరాధ్వని ఉంటుంది భయ. కేరాధ్వని ఏమో ఆ పేరు నాకు రాదు. ఆమెను కోసుకు తినేద్దాం అనిపించింది భయ. బాబా ఆ బికినీలో ఆ ఫిగర్ ఉంది భయ. పెళ్లి కానివాడు ఇవిడు అనగా చూస్తే జన్మకి జీవితాంతం వాడు బ్రహ్మచారిగా ఖైరాత్వం చూసుకుంటా బతికిపోతాడు అంతే. వాడు మిగిలిపోతాడు. ఉంటే వార్ వన్ సైడ్. రితిక్ రోషన్ అన్న యాక్టింగ్ వేరు, బాడీ వేరు, ఫైట్లు వేరు, వేరే లెవెల్ యాక్టింగ్. ఎక్సలెంట్ గురు. సినిమా ఉంది గురు, చెప్పలేము గురు. అసలు గూస్ బంప్స్ అన్న నా బాడీలో నరాలు ఆ సినిమా చూస్తుంటే అబ్బా. అసలు ఆ ఫైట్లేంది, అసలు ఆ బాడీ ఏంది, రితిక్ రోషన్ బాడీ ఏంది. కానీ ఒక విషయంలో నేను కొద్దిగా అట్ట అయినాను. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న మన రితిక్ రోషన్ పక్కన నిలిచి ఉంటే కొంచెం 50% సగం అనిపిస్తుంది ఆ బాడీకి అదికి. కానీ ఈక్వల్ చూపించారు మూవీలో, ఎక్కడ కూడా బోర్ లేదు. సేమ్ ఎన్టీఆర్ అన్నకి ఎలా ఉందో రితిక్ రోషన్ సేమ్ ఈక్వల్. ఇండియా ఫస్ట్ అని ఉంది, ఇండియా గురించి ఉంది. ఫస్ట్ మన ఎన్టీఆర్ ని కొద్దిగా విలన్ గా చూపించారు. అంటే రఘు ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్. కానీ చెప్తున్నాను ఇద్దరు ఫస్ట్, రితిక్ రోషన్ ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్, ఇద్దరు బెస్ట్. మంచి వాతావరణంలో వాటు మంచి వేడి తెస్తుంది. ఎందుకంటే సీట్లో కూర్చున్న వాళ్ళు అంతా తగలాడుతుంది లోపల. చాలా బాగుంది. చల్లని వాతావరణంలో వేడిలేని సినిమా బాగుంది. అందరూ చూడండి, అందరికి నచ్చింది. చాలా బాగుందన్న. ఒక మన నాటునాడు సినిమా త్రిబుల్ ఆర్లో నాటునాడు సినిమాకి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో దానికి డబుల్ ఇంపాక్ట్ క్రేజ్ సాంగ్ కనపడితే. ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరికైనా దండం పెట్టాలి. చాలా అందంగా చేయించాడు. ఇద్దరికి చాలా స్టైలిష్ లుక్ లో చాలా అందంగా చాలా పర్ఫెక్ట్ గా చూపించడం కూడా జరిగింది. ఆ డాన్స్ కి తర్వాత తీసుకున్న ఫైట్లకి, సీన్లకి ఆ ట్విస్ట్లు అయితే 4-5 ట్విస్ట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. సో అందరికీ నచ్చుతుంది సినిమా. ఎవరికి అంటే ఫస్ట్ ఒక 20 minutes అక్కడక్కడ చిన్న మిస్టేక్ అనిపించినా కానీ వీళ్ళిద్దరూ స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తే కనుక ఏం కనపడవు. చాలా బాగుంది. ఒక త్రిబుల్ ఆర్లో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. ఎన్టీఆర్ గారు తక్కువ, ఋతుక్ రోషన్ గారు ఎక్కువ అనట్లేదు. ఇద్దరు ఈక్వల్ గానే పట్టుకెళ్ళారు. తెలుగు ఆడియన్స్ కి ఏదైతే మసాలా కావాలో దానికి డబుల్ ఉంది ఇందులో. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొని చూస్తారా, అది ఒకటి సరిపడేది. అన్ని కూడా టైగర్ సాంగ్ మాట పక్కన పెడతా, సైతం సాంగ్ మాత్రం చాలా గట్టి కొట్టింది. ఆ మ్యూజిక్ అయితే కనుక చాలా బాగుంది. సినిమా బాగుందన్న. కూలీ సరిపోతాం.